వెల్కమ్ టు ఐ న్యూస్. ఢిల్లీ వేదికగా మోదీ 3.0 రాజకీయం హీటెక్కింది. కేంద్ర కేబినెట్ లో త్వరలోనే భారీ ప్రక్షాళనకు ప్రధాని నరేంద్ర మోదీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పనితీరు ఆశించిన స్థాయిలో లేని మంత్రులను తప్పించి పార్టీ బాధ్యతలకు పంపే యోచనలో హైకమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పుడు ఎవరి పదవి ఉంటుంది, ఎవరి పదవి ఊడుతుంది, కొత్తగా లక్కీ లీడర్స్ ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. ఏపీ నుంచి సీనియర్ నేత పురంధరేశ్వరి భవిష్యత్ ఏంటి? జనసేన కోట నుంచి మెగాస్టార్ చిరంజీవి పేరు తెరపైకి రావటం వెనుకున్న అస్సలు నిజాలేంటి? తెలంగాణలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ల స్థానాలు మారబోతున్నాయా? ఈ ఈక్వేషన్లపైనే రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ ఈ కేబినెట్ విస్తరణలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు పెద్దపీట వేయాలని భావిస్తోంది. మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ యోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. 2029 ఎన్నికల టీంను సిద్ధం చేసేందుకు మోదీ కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తాజా పరిణామాలతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు అలర్ట్ అయ్యారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఏ ప్రాతిపదికన జరుగుతుంది, అందులో తమకున్న అవకాశం ఎంత అని బేరీజు వేసుకుని అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి మండలిలో ఉన్న తెలుగువారిలో ఉండేదెవరు, ఊడేదెవరు అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి హైకమాండ్లో మంచి పేరే ఉంది. అయితే కేబినెట్ నుంచి తప్పించి పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ మంత్రి ఆయనే. పార్టీ పదవుల కన్నా కిషన్ రెడ్డి మంత్రి పదవికే సూటబుల్ అనే టాక్ కూడా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న హీట్ వాతావరణంలో కిషన్ రెడ్డి లాంటి మెతక మనిషి పార్టీని ముందుకు తీసుకుపోవటం కష్టమనే అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విషయంలో కూడా ఎటూ చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 8 లోక్సభ సభ్యుల్లో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ మాత్రమే బీజేపీ సొంత పార్టీ మనుషులు. మిగతా వారంతా బయట పార్టీల నుంచి వచ్చిన వారే. సొంత కార్యకర్తను కాపాడుకోవాలని అనుకుంటే సంజయ్కు ఢోకా లేదు. బయట నుంచి వచ్చిన వారికి అవకాశం కల్పించడం లేదనే అపవాదును తొలగించుకోవాలంటే మాత్రం సంజయ్కు ఉద్వాసన తప్పదు. సంజయ్ పార్టీ కోసం కష్టపడతారనే విషయంలో భిన్నాభిప్రాయాలు లేకున్నా తెలంగాణ సమీకరణాలు, సంజయ్ కుటుంబ వ్యవహారాలు మాత్రం మైనస్ పాయింట్లుగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కోటా నుంచి ఉన్న కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ల కొనసాగింపునకు ఎటువంటి ఢోకా లేదు. ఇద్దరూ సమర్థులే కావడంతో పాటు చంద్రబాబుకు నమ్మిన బంట్లు. వారిని కొనసాగించాలని చంద్రబాబు తప్పక మోదీకి చెబుతారనే టాక్ ఉంది. కాకపోతే రామ్మోహన్ నాయుడు శాఖ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ నుంచి సీనియర్ నాయకురాలు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరికి చోటు కల్పించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మంత్రిగానైనా, లోక్సభ డిప్యూటీ స్పీకర్ గానైనా పురంధరేశ్వరికి అవకాశం పక్కా అంటున్నారు. అదే జరిగితే బీజేపీకి చెందిన ప్రస్తుత సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను తప్పించి పార్టీ బాధ్యతల్లోకి తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. జనసేన కోటా నుంచి మెగాస్టార్ చిరంజీవి పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల బీజేపీ నేతలు చిరంజీవిని కలవటంతో ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రి అవుతారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే అది కేవలం మోదీ ప్రభుత్వ విజయాల పుస్తకాన్ని అందజేయడానికి జరిగిన మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, చిరంజీవికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర అభివృద్ధిపైనే పూర్తి ఫోకస్ పెట్టడంతో జనసేన ప్రస్తుతానికి కేంద్ర కేబినెట్ పై పెద్దగా ఆసక్తి చూపటం లేదు. జనసేన నుంచి ఈసారి కేంద్ర మంత్రిగా ఎవరికి అవకాశం రాకపోవచ్చని తెలుస్తోంది. తెలంగాణలో ఈసారి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ అధిష్టానం ఇక్కడి ఎంపీలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. తెలంగాణ నుంచి 3 కేబినెట్ బెర్తులు ఖాయమంటున్నారు. ఈ రేసులో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సుదీర్ఘ పరిపాలనా అనుభవం, బలమైన బీసీ ముద్రాజ్ సామాజిక వర్గ నేత కావటం ఈటెలకు ఉన్న ప్లస్ పాయింట్. అయితే పార్టీలో ఆలస్యంగా చేరిన వలస నేత అనే ముద్ర, సీనియర్ల లోపాయికారి వ్యతిరేకత ఆయనకు మైనస్ గా మారే ప్రమాదం ఉంది. పాలమూరులో కాంగ్రెస్ ను ఢీకొట్టి గెలిచిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కూడా రేసులో ఉన్నారు. జాతీయ స్థాయిలో పార్టీ ఉపాధ్యక్షురాలిగా చేసిన అనుభవం, మహిళా కోట ఆమెకు ప్లస్. అయితే తెలంగాణ నుంచి ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి కేబినెట్ లో ఉండటం ఆమెకు మైనస్ కావచ్చు. అలాగే ఉత్తర తెలంగాణ గిరిజన ముఖ చిత్రంగా ఆదిలాబాద్ ఎంపీ గడ్డం నగేష్ పేరు పరిశీలనలో ఉంది. వీరితో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ధర్మపురి అరవింద్ కూడా గట్టిగానే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొత్తానికి 2029 సార్వత్రిక ఎన్నికల రోడ్ మ్యాప్ ను బేస్ చేసుకుని మోదీ ఈసారి కేబినెట్ ప్రక్షాళన చేయబోతున్నారు. మరి తెలుగు రాష్ట్రాల నుంచి అనుకున్న సమీకరణాలు వర్కౌట్ అవుతాయా, లేదా ప్రధాని మోదీ ఎప్పట్లాగే తన మార్క్ సంచలన నిర్ణయాలతో సర్ప్రైజ్ చేస్తారా అనేది చూడాలి.